రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక మావిగనంటే బాబుకు గుండె ఆగేలా ఉందని జగన్మోహన్ రెడ్డి అన్నారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా బ్లాక్ టికెట్ మాఫియా ఉప్పల్లో నేడు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఫైట్ హై వోల్టేజ్ మ్యాచ్పై అభిమానుల్లో ఫుల్ క్రేజ్. టికెట్ బుకింగ్స్పై అభిమానులు అనుమానాలు, రంగంలోకి పోలీసులు, 10 కేసులు నమోదయ్యాయి కూడా ప్రచురించారు. ఇక ముందుగా చూసుకుంటే కేటీఆర్ నువ్వు మనిషివేనా, మైనర్ బాలికను అడ్డం పెట్టుకుని శాడిజం ఏంటి, తన బావమరిదిని అరెస్టు చేయమని ఎందుకు చెప్పలేదు, సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జిలా తీర్పునిస్తున్నారు. భగీరథ్ అంశంలో కేటీఆర్ మనిషిలా ప్రవర్తించడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ భగీరథ్ అంశంలో కేటీఆర్ మనిషిలా ప్రవర్తించడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్కు రాజకీయాలు కావాలంటే రాజకీయంగా కొట్లాడాలన్నారు, అంతేగాని ఒక మైనర్ బాలికను అడ్డం పెట్టుకుని రాజకీయం ఏదో సాధించలేదామని ఈ శాడిజం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్లో నేరుగా డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోతే ఆ సమయంలో తమ బావమరిదిని అరెస్టు చేయాలని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కోడి పందాలు నిర్వహిస్తూ దొరికిపోయాడు. దుబాయ్లో చనిపోయిన టాలీవుడ్ నిర్మాత కేదార్ మిత్రుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ పోలీసులపై కాల్పులు జరిపారు. ఆనాడు కేటీఆర్ ఏ బొక్కలో పడుకున్నాడని సీరియస్ అయ్యారు. చట్టాన్ని గౌరవిస్తామని చెప్తున్న కేటీఆర్ వాటిని ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఇంతకంటే సిగ్గుతప్పి ఎవరైనా మాట్లాడతారా అని నిలదీశారు. డ్రగ్స్ కేసులో దొరికిన కేటీఆర్ బావమరిదికి నోటీసులు ఇచ్చారని, ఫోక్సో కేసులో బండి భగీరథ్ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. నోటీసులు ఇచ్చాక భగీరథ్ తరపున సమయం కోరారని, బాలిక మైనరా కాదా అనే విషయంలో ప్రభుత్వ సమాచారం సేకరించామన్నారు. అమ్మాయి మైనర్ అని నిర్ధారించుకున్న వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ప్రభుత్వ చర్యలను కోర్టు తప్పు పట్టలేదన్నారు. పద్ధతి ప్రకారమే పోలీసులు దర్యాప్తు చేశారని తెలిపారు. ఇక అదేవిధంగా చూసుకుంటే బండి భగీరథ్ పైన ఫోక్సో కేసులో పోలీసులు పద్ధతి ప్రకారం దర్యాప్తు జరిపారు అని చెప్పారు. ఇక బండి ఫిర్యాదు చేస్తూ విన్న వెంటనే భగీరథ్ కేసులో చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భగీరథ్ లొంగిపోలేదని, పోలీసులు అతన్ని అరెస్టు చేశారని స్పష్టం చేశారు. తనిఖీల్లో బండి భగీరథ్ దొరికాడని పోలీసులు చెప్పారని, నేను పోలీసుల మాటలు నేను నమ్ముతానని చెప్పారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన భగీరథ్పై నమోదైన ఫోక్సో కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జడ్జీలుగా మారి తీర్పులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోక్సో కేసులో బాధితుల వివరాలు బహిర్గతం చేయకూడదు, కానీ వీరు మైనర్ అమ్మాయిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల మాదిరిగా రోడ్డు మీద పడి మాట్లాడితే బాధిత కుటుంబం ఆవేదన ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ నిద్రపోతున్నాడని ప్రశ్నించారు. కేసీఆర్కు బయటకు వచ్చి మాట్లాడేందుకు శక్తి లేకపోతే ఒక ప్రెస్ మీట్ అయినా పెట్టి ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించారు. పక్క పార్టీ నుంచి నేత వస్తే జగిత్యాల వరకు వెళ్ళి వచ్చిన కేసీఆర్ రాష్ట్రంలో ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు స్పందించకుండా ఎట్టుపోయారని రేవంత్ రెడ్డి నిలదీశారు. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడిన దానిలో ముమ్మాటికి నిజముందని చెప్పి విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్కు బండికి మధ్య ఏదో పంచాయతీ, ఏ కేసులోనైనా ప్రభుత్వం చట్ట ప్రకారమే నడుచుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. డ్రగ్స్ తీసుకున్న వారిని బాధితులుగా చూడాలని చట్టం చెప్తుందన్నారు. డ్రగ్స్ అండ్ డ్రైవ్లో దొరికితే జైలుకు పంపిస్తున్నాం, అదే డ్రగ్స్ గంజాయి తీసుకుంటూ దొరికితే బాధితుడిగా చెప్తూ స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చట్టంలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పాలన్నారు. ఈ చట్టాల్లో ఉన్న లొసుగులను కేటీఆర్ ఆయన బావమరిది ఉపయోగించుకుంటున్నారని, ఈ చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. బండి భగీరథ్ కేసు చాలా సున్నితమైన కేసు అని, ఇందులో కేసు నమోదు చేసిన సెక్షన్లు అరెస్టు, రిమాండ్, కోర్టులో మా వాదనలో ఎక్కడ లోపం ఉందా అని ప్రశ్నించారు. కేటీఆర్కు బండి సంజయ్కి ఏదో పంచాయతీ ఉందని, దాన్ని పిల్లల మీద పెట్టి పగ సాధించుకుంటే ఎట్లా అన్నారు. సమావేశంలో మంత్రి వివేక్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ యాదవ్, విప్పు జయరాం రమణారావు, వేముల వీరేశం, రాజ్ ఠాకూర్, మందుల షామీలు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు మీరు? మరి ఒక పక్క పార్టీ నుంచి వస్తేనేమో మరి అక్కడెక్కడో జగిత్యాల వరకు వెళ్ళారు, కానీ రాష్ట్రంలో అయితే పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కనీసం ఖండించడానికో లేదంటే ఒక మాట్లాడడానికో కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోయారు. రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ దగ్గర నిజంగా మాట్లాడితే సమాధానం ఉండదు. ఎందుకంటే తను చెప్పినవి అన్నీ కూడా అక్షర సత్యాలుగా కనబడుతున్నాయి. ఇక్కడ 100% రేవంత్ రెడ్డి ఉన్న చిత్తశుద్ధి ఏంటో మరి గమనించవచ్చు. అంతకుముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం, ఆ తర్వాత 1-2 రోజుల తర్వాత
ఆ బాలిక మేజరా మైనరా అని తెలుసుకుంటానికి ఒక 1 వీక్ టైం పెడతాం. ఇవన్నీ కూడా చట్ట ప్రకారమే జరిగే. కోర్టే ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా తప్పుపట్టలేదు. నువ్వేంది, నీ పంచాయతీ ఏంది, నీ చిల్లర రాజకీయం ఏంటి, ఒక మైనర్ బాలికని అడ్డు పెట్టుకుని శాడిజం రాజకీయం చేస్తావా అని కేటీఆర్ మీద ఘాటుగా స్పందించారు మరి సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకి ఎక్కడా కూడా కేటీఆర్ దగ్గర సమాధానం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రకంగా మరి ఇంకొక ప్రశ్న కూడా సంధించారు. మీ బామ్మర్దులు వీళ్ళందరూ డ్రగ్స్లో దొరికిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ బొక్కలో పడుకున్నావు నువ్వు అని చెప్పి మరి రేవంత్ రెడ్డి ప్రశ్నించడం అయితే జరిగింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక తదుపరి ఆధునిక భారత నిర్మాతకు ఘన నివాళి. మనందరికీ తెలుసు ఈ రోజున మరి అత్యాధునికంగా ఆధునిక భారత నిర్మాణానికి నాంది పలికింది.